ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు అమ్మవారి వాగ్దానం విందాం. బిడ్డ, వెంటనే నా నుదుటిన తాకు, నువ్వు కోరింది జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా నువ్వు కోరింది జరగలేదని చాలా దిగులుగా కనిపిస్తున్నావు. ప్రతి క్షణం నిన్ను నేను గమనిస్తూ ఉన్నాను. నువ్వు చాలా దుఃఖిస్తూ ఉన్నావమ్మా. అయితే నీ బాధను చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను. నీ జీవితంలో నువ్వు ఏదీ గెలవలేక ఓడిపోతున్నావని చాలా బాధపడుతున్నావు కదా. కానీ నిజానికి అది ఓటమి కాదు, నిజమైనటువంటి గెలుపు. నీది నువ్వు అనుకుంటూ ఉంటున్నావు. వారాహి అమ్మ, నేనేదైనా కానీ ఒకటి సాధించాలే అనుకునే లోపే అది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. నేనెంతగా పోరాడుతున్నా కూడా ఆ పోరాటానికి అర్థం లేకుండా పోతుంది. నేను ఇలా ప్రతిసారి కూడా ఏదైనా అనుకుంటే అది జరగకపోవటం వల్ల నాకు నిరాశే మిగులుతుంది. అన్నీ కూడా నాకు వ్యతిరేకంగా జరిగేలా చేస్తున్నావు. చాలా అంటే చాలా కష్టాలను, సమస్యలను నాకు ఎదురుగా వచ్చేలా చేస్తున్నావు. ఏంటమ్మా, ఏంటి వారాహి అమ్మ, నిన్నే నమ్ముకునున్నాను కదా, మరి ఏంటి ఈ పరీక్ష, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అడుగుతున్నావు కదా. చూడు బిడ్డ, నీది నిజంగా చెప్పాలంటే అసలు అపజయం కానే కాదు, నిజమైనటువంటి గెలుపు నీదే. నువ్వు ధైర్యాన్ని కలిగి ఉండు. కాసేపు నేను చెప్పే మాటల్ని ఆలకించు. మనస్ఫూర్తిగా కాసేపు నీ ఆలోచనలు కూడా పక్కన పెట్టు. ఇప్పటి వరకు నీ కోరిక తీరుతుందా లేదా, ఇప్పుడు కష్టాలను నేను ఎదుర్కోగలనా, ఎదుర్కొని నిలబడతానా, ఈ కష్టాలతో నేనెప్పుడు కూడా సతమతమైపోతూ ఉంటే వారాహి అమ్మ ఎందుకు ఇలా చేస్తుంది, నాకెందుకు సమాధానం చెప్పకుండా అలానే వెళ్ళిపోతుంది అని అనుకుంటున్నావు కదా. పరిష్కారం నేను చూపటం లేదా? ఎన్ని సమస్యల నుండి నిన్ను నేను బయటకు తీసుకొచ్చాను, ఒక్కసారి అవన్నీ గుర్తు తెచ్చుకో. నీకు ఎన్నోసార్లు నేను నీ సమస్యలు పరిష్కారం చూపించాను. ఏ కష్టం కూడా నువ్వు పడకుండా వచ్చిన కష్టం నుండి నిన్ను దాటించేశాను. బాధపడుతూ ఉండటం వల్ల నీకు అర్థం కావటం లేదేమో. ఒక్కసారి ఆలోచించుకొని చూడు తల్లి. ఒక్కసారి నీ మనస వాచ కర్మన మనస్ఫూర్తిగా చెప్పు. నీ కష్టాల్లో నేనెప్పుడూ కూడా నీకు సహాయం అందించలేదా? అలాగే నీకైన దాన్ని అత్యవసరమైన పరిస్థితుల్లో కూడా నేనెప్పుడూ కూడా నీతోనే ఉన్నానని చెప్పి ప్రతి క్షణం నీ అంతరాత్మకు గుర్తు చేయలేదా? నీ కష్టాల్ని కూడా నీకు అనిపించవా? ఆ కష్టాల నుండి దూరంగా వెళ్ళిపోవటానికి నేనెప్పుడూ కూడా నీకు ఎలాంటి సహాయం అందివ్వలేదా? ఒక్కసారి ఈ విషయాన్ని నువ్వు ఆలోచించుకో, నీకు అర్థమవుతుంది. ఒక్కొక్క సమస్య దాని తీవ్రతను బట్టి దాని పని చేసుకుంటూ అది వెళ్తుంది. కానీ నువ్వేమి కూడా అక్కడే ఆగిపోలేదు కదా. సమస్యలన్నింటికీ కూడా దాటుకుంటూ ఇక్కడి వరకు వచ్చావు. మరి నీకు ఏ సహాయం లేకుండానే నువ్వు ఇప్పటి వరకు అన్ని కష్టాలను అనుభవించావా? భగవంతుడనేవాడు ప్రతి క్షణం నిన్ను చూస్తూనే ఉంటాడు. నీకు ఈ కష్టాలు పెట్టినవాడు కష్టాల నుండి బయటకు తీసుకురాలేడా అని చెప్పేసి చెప్పు. ఎప్పుడూ కూడా అపోహపడవద్దు. నీకు ఒక విషయం చెప్తున్నాను. నాకు ఎవరూ వద్దని చెప్పి నువ్వు అనుకున్నప్పుడే నీ జీవితానికి ఏదైనా కానీ ఒక అర్థం అనేది వస్తుంది. ఏదైనా సాధించగలడు అనే ధైర్యం నీకు ఏర్పడుతుంది. అంటే ప్రస్తుతానికి నాకు తప్ప నాకు ఎవ్వరూ లేరు, నా చుట్టూ ఎవ్వరు కూడా లేరు, నాకు నేనే ఒక ధైర్యం కూడా నేనే ఒక శక్తిని అని చెప్పి అనుకొని నీకు ఏ కష్టం ఏ సమస్య వచ్చినా కానీ నిలబడి ఉండు. భగవంతుడే అన్నీ చూసుకుంటాడు. కానీ ప్రతి కష్టాన్ని చూసి తలకిందలైపోతున్నావు. కాబట్టే నువ్వు కష్టాన్ని కూడా నీ మీద పడిపోయానని చెప్పి ఒక భ్రాంతిలో ఉంటున్నా. నీకు నువ్వే ఓదార్చుకునేటువంటి శక్తి నీకు ఉండాలమ్మా. నిన్ను నువ్వుగా నిలబెట్టుకోవటం సామర్థ్యం నీలో ఉండాలి. అలా కాకుండా నువ్వు నీ మనసును కష్టపెట్టుకుంటే మాత్రం నీకెవరూ కూడా సహాయం అనేది చెయ్యరు. ఓదార్పు అనేది ఎవ్వరూ కూడా ఇవ్వరు. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోవద్దు. అలాగే నీ ఒక్కరి వల్లే ఏదైనా సాధ్యమవుతుంది అని చెప్పి మాత్రం గుర్తుంచుకో. ఎందుకంటే నీది ఏదైనా కానీ కష్టమని అనిపిస్తే భగవంతుడా అని చెప్పి మాత్రం మర్చిపోవద్దు. నీ ఆలోచనలకు సమస్యలకు తప్పకుండా ఒక దారునే దొరుకుతుంది. నీ కోరిక అతి త్వరలో నెరవేరుతుంది. అలాగే ఆ సమయం ఎప్పుడొస్తుంది? ప్రతి క్షణం కూడా ఇదిగో అదుగో అంటున్నావు.
కానీ నాకు మాత్రం ఏ రోజు కూడా నువ్వు ఏ శుభవార్తలు వినిపించడం లేదు. నా జీవితంలో కష్టాలు పూర్తిగా నాకు తొలగినట్లు కనిపించలేదని చెప్పి అనుకుంటున్నావు కదా! నీ మనసులో ఆలోచనలను అదుపులో ఉంచుకొని మరీ ఆలోచించి చెప్పు. నీకెప్పుడూ కూడా కష్ట సమయంలో ఈ వారాహి అమ్మ తోడుగా ఉండి చెయ్యందించింది. అలాగే నీ ప్రతి కోరిక నెరవేర్చింది. ఏదో కోరిక తీరినప్పుడు, కాస్త దానికి ఆలస్యమైనప్పుడు నీకు నువ్వుగా ఇలా దుఃఖించడంలో ఆలోచిస్తూ నిరాశకు గురవటం చాలా తప్పమ్మా. అన్నీ కూడా అనుకుంటే అది జీవితం అయిపోదు. ప్రతి క్షణం నీకెదురైనటువంటి ప్రతి ఒక్కడూ కూడా అది మధురానుభూతిగా చెందాలి. ఏ సంవత్సరమైనా కానీ సంతోషంగా ఎదిరించబడిన శక్తి నీలో ఉండాలి. అప్పుడు నువ్వు వెళ్ళేటువంటి దారంతా కూడా పూలబాటలా నీకు కనిపిస్తుంది. అలాగే ఎప్పుడైనా కానీ నీ కష్టం వచ్చింది అనిపిస్తే ఈ వారాహి అమ్మను నీకు అన్ని వేళలా కూడా సహాయం చేస్తాను, చూస్తూనే ఉంటుంది కూడా అని గుర్తుంచుకో. ఈ నా మాటలు ఒక్కసారి బాగా గుర్తు తెచ్చుకో. నేనెందుకు ఇలా చెప్తున్నానని. నీ కష్టం అనేది తప్పకుండా తీరిపోతుంది. తీరిపోతూనే ఉన్నాయి. కొంచెం అటు ఇటుగా కొన్ని కష్టాల సమస్యలే ఉన్నాయి. అవి ఎప్పుడూ కూడా నీతోనే కాదు, నీ చుట్టూ ఉన్న వారితో కూడా ఉంటూనే ఉంటాయి. ఈ కాలచక్రంలో కష్ట సుఖాలు సాధారణమని నీకు తెలియదా? తెలుసు కదా. మరి దాని గురించి ఎందుకింత బాధపడుతున్నావు? ఎవ్వరికైనా సమానమే. ఏ జీవికైనా కష్ట నష్టాలు ఉంటాయి. నువ్వు కష్టపడుతున్నావు అంటే సుఖపడే సమయం దగ్గరలో ఉంది అని గుర్తుపెట్టుకో. అంతేకాని ఈ కష్టాలు నాతోనే ఉంటాయి, ఏమో నన్ను చుట్టుముడుతున్నాయేమో అని అనుకోవద్దు తల్లి. అలా ఎప్పుడూ ఆలోచించవద్దు. ఈ తల్లి ఎప్పుడూ నీకు మంచి జీవితాన్నే ప్రసాదిస్తుంది. ఆనందంగా గడిపి సంతోషంగా ఉండటానికి ప్రతి క్షణం సహాయం చేస్తూనే ఉన్నాను. నా శక్తినంతా ధారపోసి నీ బాధలు కష్టాలు చూసుకుంటూ ఇక్కడే కూర్చుంటే నీ జీవితం ఇలాగే ఆగిపోతుంది కదా. నువ్వు వెళ్ళే దారి పూల బాటలా మార్చుకోవాలి. నీలో ధైర్యం ఉంటేనే ఏ పనినైనా చేయగలవు. నువ్వు చేస్తావు అంటేనే చేయగలవు. అది నిన్ను బట్టే ఉంటుందమ్మా. కాబట్టి దేనికైనా కానీ ఎదురు నిలబడాలి. దేని గురించైనా నువ్వు భయపడకూడదు. నీకు ఏ జీవితాన్ని అయితే భగవంతుడు ప్రసాదించాడో నువ్వు ఆ జీవితాన్ని ప్రసాదంలా అందుకో. నువ్వు అవసరమైనప్పుడు ఆలోచనలు పెట్టుకుంటున్నావు కాబట్టి నీకున్నటువంటి ఆలోచనలు నిన్ను నలిపేస్తున్నాయి. నీ పూర్తి బాధ్యత ఆ తల్లికి అప్పగించిన తర్వాత నువ్వు ఇక ప్రశాంతంగా ఉండకపోయినట్లయితే ఏమిటి అర్థం చెప్పు? నువ్వు ఆ తల్లి మీద నమ్మకం ఉంచావు కదా. కేవలం అమ్మ మీద నువ్వు నమ్మకం ఉంచావు. ఒక తల్లిని ఒక బిడ్డ ఏ విధంగా అయితే నమ్ముతుందో ఆ విధంగా నువ్వు నా మీద నమ్మకం పెట్టుకున్నావు కదా. ఇక ఆ నమ్మకానికి అర్థం ఏముంది చెప్పు? అసలు నువ్వు నా మీద నమ్మకం పెట్టుకొని అర్థం ఏముంది? నువ్వు ఈ విధంగా చేస్తూ ఉంటే. తల్లి, నన్ను చూస్తున్నావా, నువ్వు నా కష్టాలను చూస్తున్నావా అని అడుగుతున్నప్పుడు నా మీద నమ్మకం ఉంటేనే అలా అడుగుతున్నావా? మరి ఆ నమ్మకానికి ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నావు? ఏ కోరికైనా ఏ సమస్య అయినా అతి త్వరలోనే ముగింపు వస్తుంది. కానీ దానికంటూ ఒక సమయం అంటూ ఉంటుంది కదా. ఆ సమయం వచ్చేంత వరకు మనందరం కూడా తప్పకుండా ఎదురు చూడాలి. ఇక నువ్వు ఎప్పుడూ కూడా సంతోషం మాత్రమే కనిపించాలి నీలో. ఎప్పుడూ నువ్వు అసంతృప్తిగా అస్సలు కనిపించకూడదు. నీ ముఖంలో ఎప్పుడు నాకు చిరునవ్వు మాత్రమే కనిపించాలి. అది ఏ సమయంలోనైనా, కష్ట సమయంలోనైనా, సంతోషకరంగా ఉన్నప్పుడైనా. ఏమాత్రం కూడా నీ జీవితాన్ని నువ్వు కష్టాలు పాలు చేసుకోవద్దు. సంతోషంగా మారుస్తానమ్మా నీ జీవితాన్ని. కష్టాల్ని దూరంగా విసిరిపారేస్తాను. అన్నింటికీ కన్నీరు పెట్టుకుంటూ వస్తున్నావు. నా బిడ్డ కన్నీరు పెట్టుకుంటూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను? అందుకే ఎన్నో విధాల నీకు ధైర్యాన్ని అందివ్వాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. కొంతమంది నా మాటలు విని వెంటనే తెలుసుకొని గ్రహించి నా బాటలో నడుస్తున్నారు, ధైర్యంగా ఉన్నారు. కొంతమంది బిడ్డలు మాత్రం ధైర్యాన్ని కోల్పోతూ ఉన్నారు. అలాంటి వారిని నేను బుజ్జగించుకోవాలి, వాళ్ళకి ధైర్యం చెప్పుకోవాలి. ఓపికతో ఉంటున్నాను. మరి నేనెంత చెప్పేంత వరకు వాళ్ళు ధైర్యంగా ఉంటున్నారా? మరి మీ మనసులో ఆలోచనలు ఎందుకు అలా ఉంటున్నాయి? ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. నేనెంత చెప్పినా
ఎన్ని మంచి దారులు చూపించినా ఆ దారిలో మీరు వెళ్ళకపోతే నేనేం చేయలేనమ్మా. మిగతా బిడ్డల్లా మీరు మంచి దారిలో నడవాలని, మంచిగా ఆలోచించాలని నేను ఎల్లప్పుడూ ఈ వారాహి అమ్మను, నీ తల్లిని మీ గురించే ఆలోచిస్తూ ఉంటాను. మీ జీవితంలో మీరు కోరింది నెరవేరలేదని ఎప్పుడూ కూడా దిగులుగా ఉండొద్దు. అతి త్వరలోనే నీ కోరిక నెరవేరుతుంది. నీ మనసులో ప్రశ్నలకు సమాధానం దొరికింది అని అనుకుంటున్నాను. ఇకనైనా సంతోషంగా ఉండండి. జై వారాహి మాత.